Exercise 4.1 completed. See the 4.2. Before 4.2, we will see some examples. Sixth one, do yourself. Two equations they given, substitution method, and the seventh one also same, elimination method. See the eighth one. Rubina went to a bank to withdraw 2000 rupees. She asked the cashier to give the cash. In 50 rupees and 100 rupees notes only. Rubina got 25 notes in all. Can you tell how many notes each of 50 rupees and 100 rupees she received? Okay. Rubina went to bank. She won the 2000 rupees, but she want 50 rupees notes and 100 rupees notes. ఓకేనా, మనకి ఇక్కడ టూ ఈక్వేషన్స్ కావాలండి, టూ లీనియర్ ఈక్వేషన్స్. అది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అక్కడ 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ కావాలి కదా, అంటే 50 రూపీస్ నోట్స్ని ఎక్స్ అనుకుందాం. సీ ద స్క్రీన్. లెట్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు ఎక్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు వై. ఓకేనా, ఆ 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయి, 50 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయి మనం తెలుసుకోవాలి ఆ 2000 రూపీస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈక్వేషన్ నాకు తెలుసా అండి, సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్. టోటల్గా నోట్స్ కలిపితే ఎన్ని నోట్స్ రావాలండి మనకి, 25 నోట్స్ కావాలి. అంటే ఎక్స్ ప్లస్ వై, 50 నోట్స్ని 100 నోట్స్ని కలిపితే మనకు 25 నోట్స్ రావాలి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25, అదొక ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్, ఆ 50 నోట్స్ అనేవి ఎన్ని కావాలంటే ఎక్స్, సో 50x. 100 నోట్స్ అనేవి ఎన్ని కావాలి, వై, సో 100y. సో 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. అమౌంట్ కలిపితే కన్నా 2000 అవుతుంది కదా, అంతే కదా. 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు. అవి టోటల్గా మల్టిప్లై చేస్తే 2000 రావాలి. దీస్ ఆర్ ద టూ ఈక్వేషన్స్. ఇంకా మీకు తెలుసా అండి, ఎలిమినేషన్ మెథడ్ ఏం చేసుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేసుకోండి, నో ప్రాబ్లం. బికాస్ దే డోంట్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో మనకి ఈ మెథడ్ అయినా ఏం అడగలేదండి. సో ఈజీ మెథడ్, ఈక్వలేషన్ చేసుకుందాం. ఎక్స్ని ఈక్వల్ చేసుకుంటానండి. సో ఫస్ట్ ఈక్వేషన్ని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ కొట్టేస్తాను కదా ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర, ఇంటూ 50 అని రాసుకోండి. ఎందుకంటే 50 టైమ్స్తో దాన్ని ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తున్నా. సో 50x ప్లస్ 50y ఈజ్ ఈక్వల్ టు 1250. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ అవుతాయి ఇవి. ఓకేనా. సో దెర్ ఈజ్ నో క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ లేదు కాబట్టి సైన్ని చేంజ్ చేసుకోండి. సో మైనస్ 50y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 750. సో మైనస్ విల్ బి ద క్యాన్సల్, 0 will be the cancel. So y is equal to 15. So and also find the x value, substituting the y value in first equation or second equation or third equation or fourth equation. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకునే నో ప్రాబ్లం. నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను అండి. y is equal to 15 ఆల్రెడీ, x plus y is equal to 25, x plus 15 is equal to 25, x is equal to, by doing the subtraction it will become 10. So 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయండి మన దగ్గర, 10 ఉన్నాయి, అంటే 500. 100 రూపీస్ నోట్స్ 15 వచ్చినాయి, అంటే మల్టిప్లై చేస్తే 1500. సో 2000 అయిపోతుంది కదా, లైక్ దట్. సో నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ వై ఈజ్ ఈక్వల్ టు 15. ఆ మొత్తం అమౌంట్ని 2000 రూపీస్ వీ నో ఆల్రెడీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. మీకు టెక్స్ట్ బుక్లోనే ఉందండి, అది కొంచెం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశాడని ఈ మెథడ్ చెప్పాను, లాంగ్ మెథడ్లో ఇచ్చాడు. సీ ద 9th one ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. In a competitive exam, 3 marks are to be awarded for every correct answer, and for every wrong answer 1 mark will be deducted.
ఓకేనా. మధు స్కోర్డ్ 40 మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్, హ్యాడ్ 4 మార్క్స్ బీన్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 2 మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 మార్క్స్. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్? మధు యాక్సెప్టెడ్ ఇన్ ఆల్ క్వశ్చన్స్. ఓకేనా. అంటే అక్కడ ఏమడుగుతాడండి క్వశ్చన్, హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్. ఓకేనా. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు కూడా తెలియదు కాన్ఫిడెంట్గా. సో కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి, టోటల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా. ఓకేనా. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్, అదేండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది. సో ఎక్స్ని లేదంటే కరెక్ట్ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ని మనము యాడ్ చేసే కన్నా టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అర్థమైపోతాయి. సో కరెక్ట్ క్వశ్చన్స్ని ఏమనుకుందాం ఎక్స్, రాంగ్ ఆన్సర్స్ని వై అనుకుందాం. ఓకేనా. నెంబర్ ఆఫ్ లెటర్స్ సీ ద స్క్రీన్, నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు వై. టోటల్ క్వశ్చన్స్ని ఎక్స్ ప్లస్ వై చేస్తే తెలిసిపోతుంది టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ లైన్ చూడండి. ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తారంటండి. అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి డిటెక్టెడ్. మధు స్కోర్డ్ 40 మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది, ఆ ఎగ్జామ్లో మధుకి 40 మార్క్స్ వచ్చాయండి. ఓకేనా. 40 మార్క్స్ హీ గాట్. అక్కడ కరెక్ట్ చేస్తే 3 మార్క్స్ ఇస్తారు, రాంగ్ చేస్తే 1 మార్క్. సో ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయొచ్చండి, 3x కరెక్ట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఎంత అండి 3 మార్క్స్ కాబట్టి, సో 3x కరెక్ట్ అంటే x కాబట్టి, సో 3x. ఇక్కడ మైనస్ ఎందుకు చేసామంటే రాంగ్, కరెక్ట్ ఆన్సర్స్ నుంచి రాంగ్ ఆన్సర్ చేస్తేనే కదండి మనకి మైనస్ చేస్తేనే మనకి స్కోర్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. అందుకే కదా, ఎందుకంటే ఇక్కడ మైనస్ మార్క్స్కి మనకి డిడక్షన్ జరుగుతుంది అనమాట. ఓకేనా. రాంగ్ చేసేనా మీకు మైనస్ మార్క్స్ పోతాయి, అందుకని మనం ఇక్కడ సబ్ట్రాక్షనే చేయాలి. సో 3x మైనస్ 1y అని రాసినా ఒకటి, y రాసినా కూడా y ఒకటి. సో 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 40. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సీ ద సెకండ్ వన్. సెకండ్ ఈక్వేషన్ ఆలోచన చూద్దాం. సీ ద సెకండ్ లైన్, లాస్ట్ వన్. హ్యాడ్ 4 మార్క్స్ బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి 4, రాంగ్ ఆన్సర్స్కి 2 అండి. ఇక్కడ మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 మార్క్స్. ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదంటే అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మళ్ళీ రాస్తే కానీ మొత్తానికి ఏమైందండి, 4 మార్క్స్ అనేది కరెక్ట్ అయినాయి. అంటే కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్స్కి 2 మార్క్స్. సో 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 50. టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి 50. సో దట్ ఈస్ ద 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్లో మనకేమీ అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. సో 2 ఈక్వేషన్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి, అందుకని నేను వైని ఈక్వల్ చేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఓన్లీ వై ఉందండి. ఓకేనా. దానికి ఫస్ట్ ఈక్వేషన్కి ఇంటూ 2 వేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడే ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర ఇంటూ 2 అని పెట్టుకోండి, లేకపోతే కింద డౌన్లో అయినా సరే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2 అని అలా రాసుకునే నో ప్రాబ్లం. సో 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. డూ ద ఎలిమినేషన్. సో రెండు సేమ్ సింబల్స్ ఉంటాయి కాబట్టి సైన్ అనేది చేంజ్ చేయండి. సో ఇట్ విల్ బి ద క్యాన్సల్. సో ద రిమైనింగ్ ఈజ్ 2x. సో 6x నుంచి 4x పోతే 2x, దట్ ఈక్వల్ టు 80 నుంచి 50 పోతే 30. సో 2x ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 15. వాట్ ఇస్ ద x అంటే ఏంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా. ఎన్ని కరెక్ట్ చేశాడంటే మధు 15. సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఆ x వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ ఆర్ థర్డ్ ఈక్వేషన్ ఆర్ ఫోర్త్ ఈక్వేషన్, ఎనీ ఈక్వేషన్. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమిటో చూడండి. 3x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 40. సో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను 45. బై కమింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ మైనస్ 45. సో
minus y is equal to minus 5. So minus minus will be the cancel. Y is equal to 5. రాంగ్ ఎన్ని చేశారంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అటెంప్ట్ చేశారంటే 5. ఓకేనా. సో టోటల్ మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఎగ్జామ్లో అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ చేస్తే కన్నా టోటల్ క్వశ్చన్స్ అన్న తెలిసిపోతాయి. సో 15 + 5 దట్ ఈక్వల్ టు 20. సో 20 క్వశ్చన్స్లో ఓకేనా 20 క్వశ్చన్స్ ఇచ్చారండి అక్కడ. 20 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 3 మార్క్స్. ఒక క్వశ్చన్ 15 3 is 45. ఓకేనా 45. ఎన్ని రిజెక్ట్ అయినాయండి 5. y అనేది 5 కదా. సో మైనస్ 45 నుంచి 5 పోతే 40. అదే చూడండి ఈక్వేషన్. కాబట్టి మీరు చేసింది కరెక్ట్ అనేది తెలుసుకోవాలంటే అండి. సీదా నెక్స్ట్ వన్. టెక్స్ట్ బుక్లో మెథడ్ ఏం చేసుకోండి, కానీ అదంతా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇచ్చాను కాబట్టి మీకు ఎలిమినేషన్ మెథడ్లో ఫాస్ట్గా చెప్పిన. మీరు ఏ మెథడ్ చేసుకున్నా నో ప్రాబ్లం, అర్థమైతే చాలండి. ద మేరీ టోల్డ్ హర్ డాటర్. ఓకేనా. మేరీ అనే ఆమె వాళ్ళ కూతురికి ఇలా చెప్తుందండి. 7 years ago. 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం. ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ. నీకన్నా నేను ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ. నీకన్నా నేను 7 times బిగ్గర్. ఓకేనా. ఎప్పుడండి 7 years ago. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరీని ఎక్స్ అనుకున్నాం. మేరీ యొక్క డాటర్ని వై అనుకుందాం. సీ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేరీ టోల్డ్ హర్ డాటర్ 7 years ago ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దేర్. ఆల్సో 3 years ఫ్రమ్ నౌ అంటే నెక్స్ట్ 3 years అని. ఐ షల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మేరీ అండ్ హర్ డాటర్. సో లెట్ మేరీ ప్రజెంట్ ఏజ్ బి ఎక్స్ లేకుంటే ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ మేరీస్ డాటర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే. మేరీ యొక్క డాటర్ మేరీ ఏజ్ కనుక్కోవాలి, మేరీ యొక్క డాటర్ వాళ్ళ కూతురు ఏజ్ కూడా మనం కనుక్కోవాలి. ప్రజెంట్ అండి. ఓకేనా. లెట్ us see the answer. మేరీ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు x years, మేరీ డాటర్ ఏజ్ ఈక్వల్ టు y years. See the question. ఫస్ట్ లైన్ 7 years ago. 7 years ago అంటే వాళ్ళ మమ్మీకి 7 years ago చేయాలి, వాళ్ళ డాక్టర్కి కూడా వాళ్ళ డాటర్ వాళ్ళ కూతురుకి కూడా 7 years ago చేయాల్సింది. అప్పుడు ఏమవుతుందండి x - 7 y - 7 అయిపోతుంది. ఓకేనా. 7 years ago ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ. ఓకేనా. వాళ్ళిద్దరిని ఈక్వలైజేషన్ చేస్తామండి. ఓకేనా. వాళ్ళ మమ్మీని వాళ్ళ డాటర్ని. సో x - 7 అనేది ఎవరిదండి మేరీది. దట్ ఈక్వల్ టు y - 7 అనేది వాళ్ళ డాటర్ది. కానీ అక్కడ ఏమి ఇచ్చాడండి ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ. నీకన్నా నేను 7 times బిగ్గర్ వన్ 7 years agoనే. అందుకటి ఆ 7 అనేది మల్టిప్లై ఎక్కడ చేయాలండి డాటర్కి చేయాలి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్కడ. ఓకేనా. డాటర్కి చేయాలండి. x - 7 అనేది ఎవరు అంటే మేరీ. దట్ ఈక్వల్ టు y - 7 అనేది ఆన్సర్లో చూడండి. y - 7 అనేది డాటర్కి మీరు 7 times. ఓకేనా. అక్కడ ఇచ్చేసాడు ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ. నీకన్నా నేను 7 times ఎక్కువ ఉన్నాను 7 years ago అని చెప్తుంది వాళ్ళ మదర్. నెక్స్ట్ సెకండ్ లైన్. దెన్ ఆల్సో 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత అంటే x + 3 y + 3. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం, అదంతా వదిలేండి. సీ ద స్క్రీన్. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. మనకి ఏమొచ్చిందండి ఇక్కడ x - 7 ఈజ్ ఈక్వల్ టు 7 × y - 7 కదా. సో ఆ 7ని డూ ద ప్రోడక్ట్ RHS సైడ్ ఉంది. సో x - 7 ఈజ్ ఈక్వల్ టు 7y - 49 అంతా ఒక సైడ్ తీసుకోనండి. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ x అనేది పాజిటివ్ ఉంది. సో RHSలో ఉండే వాల్యూనే LHSకి తీసుకున్నాండి. ఓకేనా. ఎందుకైనా ఫస్ట్ టర్మ్ అనేది పాజిటివ్లో ఉండాలి. x యాక్సిస్ అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్లో ఉండాలి. సో x - 7 - 7y + 49 + 49 - 7 ఏమవుతుందండి +42 అయిపోతుంది. సో డైరెక్ట్గా వేసాను వాల్యూ. సో x - 7y + 42 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్లో చూడండి సెకండ్ లైన్. ఆల్సో 3 years ఫ్రమ్ నౌ. ఆల్సో 3 years ఫ్రమ్ నౌ అంటే ఏమనండి వాళ్ళ మమ్మీకి వాళ్ళ
డాటర్కి 3 years ఫ్రమ్ నౌ అంటే నెక్స్ట్ 3 years అని. సో x+3 y+3 అంతే కదా. సో x+3 ఈజ్ ఈక్వల్ టు y+3 ఎలా ఈక్వల్ అవుతుందండి? ఐ షల్ బి 3 times యాజ్ ఓల్డ్ ఐ యూ. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూచర్లో 3 years తర్వాత నేను నీకన్నా 3 years బిగ్గర్ వన్ ఉంటా అని చెప్పింది. సో ఎక్కడ 3 మరి ప్రోడక్ట్ చేయాలంటే డాటర్కే కదా. సో సెకండ్ ఈక్వేషన్ సి ఆన్ ద స్క్రీన్. సో x+3 ఈజ్ ఈక్వల్ టు y+3. ఆ 3 అనేది ఎక్కడ ప్రోడక్ట్ చేయాలంటే డాటర్ దగ్గర. ఓకేనా, సో 3. సో డూ థింగ్ ద బై కమింగ్ ద ఇన్సైడ్. సో x+3 ఈజ్ ఈక్వల్ టు 3y+9. సో ఆన్ వన్ సైడ్ తీసుకోండి మొత్తం 3y + 9 బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ -3y - 9. సో x - 3y - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దట్ ఈజ్. సో RHSని LHS సైడ్ తీసుకున్నా అండి. సో x - 3y - -9 + 3 ఏమవుతుందండి -6. సో x - 3y - 6 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. డూ ద ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చండి, ఎందుకంటే అక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో కూడా x ఉంది. సో ఫాస్ట్గా క్యాన్సిలేషన్ అయిపోతుంది, సైన్ చేంజ్ చేస్తే చాలు. సో డూ ద క్యాన్సిలేషన్ ఆఫ్ x. సెకండ్ ఈక్వేషన్కి సైన్ చేంజ్ చేసుకోండి. సో ఇట్ విల్ బికమ్ -4y + 48. +48 by going to RHS it will become -48. So minus will be the cancel. 4 1s are 4 12s. So y is equal to 12. Y value వచ్చేసిందండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద y value ఎనీ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x - 3y - 6 is equal to 0. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ద y. సో x - 12 3s are 36 - 6 is equal to 0. So 36 - 6 42. So -42 by going to RHS it will become +42. X is equal to 42, y is equal to 12. So that is the values. So మేరీ యొక్క ఏజ్ ఏమవుతుందండి 42 years, బిగ్గర్ వన్ కాబట్టి. సో వాళ్ళ యొక్క డాటర్ ఏమవుతుందండి 12 years. సో దేర్ ఫోర్ మేరీ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 42. సో నెక్స్ట్ లైన్లో అండి, అక్కడ పట్టలేదు. సో మేరీస్ డాటర్ ఏజ్ ఈజ్ y, దట్ ఈక్వల్ టు 12 years. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. See the 11th one. A publisher is planning to produce a new textbook. The fixed cost are 31 rupees 25 paise per book. Beside that, he also spent another 3,20,000 in producing the books. The wholesale price is 43.75 per book. How many books must be publisher sell to break even so that the cost will be equal to revenue? సో ఇన్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, కొన్ని బుక్స్ని మనము యూ వాంట్ టు ఫైండ్ అవుట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని బుక్స్ని అమ్మితే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది అని అడుగుతాడు. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కాస్ట్ టు రెవెన్యూ అనేది ఈక్వల్ కావాలి. ఓకేనా, మనం పెట్టిన పెట్టుబడి అంటే సిపి కాస్ట్ ప్రైస్. మనం ఇప్పుడు 100 రూపీస్ పెట్టామండి. 100 రూపీస్ నేను పెట్టి మెటీరియల్ తీసుకొని వచ్చింటాను, ఒక పేపర్స్ షీట్స్ అవన్నీ. అది తయారు చేస్తాను, బుక్స్ తయారు చేసి అవి అమ్మేస్తానండి. అవి హోల్సేల్కి అమ్మేసినప్పుడు నాకు మొత్తం ఈ రెంట్, ఈ బుక్స్కి ఎంత పడిందో అమౌంట్, ఈ పేపర్ యొక్క కాస్ట్, ఈ ప్యాడ్ అంటే అట్ట ఉంటుంది కదా, ఆ కాస్ట్ ఎంత పడిందో టోటల్గా అదంతా చూసుకొని నేను ఒక హోల్సేల్ రేట్ అనేది అప్లై చేస్తాను. సో కాస్ట్ ఈక్వల్ టు రెవెన్యూకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఏ పబ్లిషర్ ఈజ్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ టెక్స్ట్ బుక్. ఒక టెక్స్ట్ బుక్ని పబ్లిష్ చేయాలి. ది కాస్ట్ ప్రైస్ 31.25 రూపీస్ పర్ బుక్. ఒక్కొక్క బుక్ యొక్క కాస్ట్ ఎంత పెట్టాలనుకుంటానంటే 31.25 రూపీస్ పర్ బుక్. ఓకేనా, ఏమేమి వస్తుందంటే ఆ ఫిక్స్డ్ కాస్ట్లో రివ్యూయింగ్, ఎడిటింగ్, టైప్, సెట్టింగ్. ఓకేనా, నెక్స్ట్ బిసైడ్ దట్ హీ ఆల్సో స్పెండ్స్ అనదర్ 3,20,000 ఇన్ ప్రొడ్యూసింగ్ ద బుక్స్. ఓకేనా, మొత్తం కాస్ట్ ఈ ఫ్యాక్టరీ, ఈ స్మాల్ కంపెనీ పెట్టడానికి 3,20,000 అమౌంట్ పడింది. ఒక్కొక్క బుక్ తయారు చేయడానికి నాకు 31 రూపీస్ 25 పైస్ పడుతుంది. ఓకేనా, సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం
బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఎన్ని బుక్స్ అమ్మితే మనకి అమౌంట్ అనేది మనం పెట్టిన బడ్జెట్ అనేది వచ్చేస్తుంది. సో మనం పెట్టిన కాస్ట్ ప్రైస్ అనేది మనకు వచ్చేస్తుందో చూసుకోవాలి. ఓకేనా, ఎన్ని బుక్స్ అమ్మితే. ఓకేనా, హౌ మెనీ బుక్స్ యూ విల్ సోల్డ్ మీన్స్ యూ విల్ సెల్ మీన్స్ దట్ అమౌంట్ హ్యావ్ టు రిటర్న్స్ యువర్ ప్రొడక్షన్. చూద్దాం అది ఒకసారి. లెట్ us see the problem. See on the screen. నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింటెడ్ అండ్ సోల్డ్ దట్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, ఆ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు వై. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కాస్ట్ ఆర్ రెవెన్యూ అని. ఓకేనా, అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లం కాస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి, ఆ రెవెన్యూ పాయింటే మనకి ఇచ్చింది అక్కడ. కాస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కాస్ట్ ఈక్వేషన్ ఆర్ రెవెన్యూ ఈక్వేషన్. సో కాస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అని ఇచ్చాడు కదా. ఫిక్స్డ్ కాస్ట్ అంటే దాని వై అనుకుందాం. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ అన్న కాస్ట్ అంటే వైయే, రెవెన్యూ ఈక్వేషన్ అన్న కాస్ట్ ఈక్వేషన్ ఏది తీసుకున్నా కూడా మనము వైగానే తీసుకోవాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కన్నా ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకున్నానంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే కన్నా కాస్ట్ ఈక్వేషన్ ఆర్ రెవెన్యూ, కాస్ట్ ఆర్ రెవెన్యూ ఏదైనా బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తాం. సో కాస్ట్ని నేను వైగా తీసుకుంటున్నాను. సో వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ప్రొడ్యూస్ చేసామండి, మనకు ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అవుతుందండి 3,000. సో 3,20,000 ప్లస్ బుక్స్ కండి 31.25 పైస్ పర్ బుక్. వన్ బుక్కి బుక్ అంటే ఏమనుకున్నాండి, ఎక్స్ అనుకున్నాను కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు 3,20,000 ప్లస్ 31.25 ఎక్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ రెవెన్యూ గురించి చూద్దాం. ద హోల్సేల్ ప్రైస్ అంటే నేను నాకు ఎంతో కాస్ట్ పడింది, మొత్తం నేను ఈ అమౌంట్కి ఒక్కొక్క బుక్ని అమ్ముతేనే నాకు ప్రాఫిట్ అనేది వస్తుందని నేను హోల్సేల్గా అమ్మాలని చూస్తాను. సో హోల్సేల్గా నేను ఎంతకు అమ్మాలండి 43.75 పైస్ పర్ బుక్, ఒక బుక్ని అమ్మాలని చూస్తాను. సో వై ఈజ్ ఈక్వల్ టు అది రెవెన్యూ ఈక్వేషన్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 43.75 పైస్ పర్ బుక్. పర్ బుక్ అంటే ఏం తీసుకోవాలంటే ఎక్స్. సో అదేనండి ఈక్వేషన్. వై ఈజ్ ఈక్వల్ టు 43.75 ఎక్స్. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మీకు ఆల్రెడీ వై వాల్యూ తెలుసండి. సెకండ్ ఈక్వేషన్లో చూసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కదా. సెకండ్ ఈక్వేషన్లో చూడండి వై ఈజ్ ఈక్వల్ టు 43.7x ఉంది. ఓకేనా, ఈ వై వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో వై ఎక్కడుంది, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది. ఆ వై ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ మీరు ఈక్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ లైన్ సబ్స్టిట్యూటింగ్ ద వై వాల్యూ. వై వాల్యూ అంటే సెకండ్ ఈక్వేషన్లో ఉండే వై వాల్యూ. ఓకేనా, వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వై ఈజ్ ఈక్వల్ టు 3,20,000 ప్లస్ 31.25x. దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఓ వై ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. వై వాల్యూ నాకు తెలుసు ఎంతండి 43.75x. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సేమ్ ఇక్కడ చూడండి ఎక్సెస్ అనేవి ఉన్నాయి. ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ఉంది. సో బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మైనస్. సో 31.25x అనేది మైనస్ అయిపోతుంది. సో ఆ 2 మైనస్ చేస్తే కన్నా 12.5x ఈజ్ ఈక్వల్ టు 3,20,000. ఓకేనా, I want the x value. X is equal to 3,20,000 divided by 12.5. By doing the cancellation, it will become 25,600. ఓకేనా, 25,600. మనకు కావాల్సిన మెయిన్ ఎక్స్ వాల్యూనే కదండి. సో 25,600 బుక్సే కదా ఎక్స్ అంటే. అన్ని బుక్స్ని మనం సేల్ చేస్తే మనకి మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనం టచ్ అవుతాం. అంటే మనం పెట్టిన పెట్టుబడి మనకు రీచ్ అవుతుందని దాని మీనింగ్. ఓకేనా, దేర్ ఫోర్ పబ్లిషర్ విల్ బ్రేక్ ఈవెన్ వెన్ 25,600 బుక్స్ ఆర్ ప్రింటెడ్ అండ్ సోల్డ్. ఓకేనా, 25,600 అవి ప్రింట్ చేసి మనం అమ్మితే మనకి ప్రొడక్షన్ అంటే మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది అని దానికి మీనింగ్. ఓకేనా, లెట్ us see the exercise 4.2. The ratio of income of 2 persons is 9:7 and the ratio of their expenditure is 4:3. Find if each of them manages to save 2,000 rupees per month
ఫైండ్ దేర్ ఇన్కమ్, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే 2 పర్సన్స్ అండి. ఓకేనా, 2 పర్సన్స్, ఎనీ 2 పర్సన్స్, 2 పర్సన్స్ ఒక ఇన్కమ్ అంటే ఒకరికి 9 రూపీస్ వస్తుంది, ఇంకొక అతనికి 7 రూపీస్ వస్తుందండి. 9:7 అంటే ఓకేనా, అక్కడ 2 పర్సన్స్ ఉంటారు. ఇన్కమ్, మనకు ఇన్కమ్ ఎంత ఉందంటే ఒకరికి 9 రూపీస్, ఒకరికి 7 రూపీస్. సో నెక్స్ట్ ఇఫ్ ద రేషియోస్ ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెడతానండి. అంటే 9 రూపీస్ వచ్చే అతను ఎంత ఖర్చు పెడతానంటే 4 రూపీస్ ఖర్చు పెడతాడు. ఓకేనా, 4 రూపీస్ ఖర్చు పెడతాడు. నెక్స్ట్ 7 రూపీస్ ఇన్కమ్ వచ్చే అతను 3 రూపీస్ ఖర్చు పెడతాడు. ఓకేనా, దేర్ సేవింగ్స్ ఆర్ సేమ్ కదా. ఇక్కడ చూడండి సెకండ్ లైన్, ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 రూపీస్ పర్ మంత్. అంటే ఇద్దరు 2 పర్సన్స్ ఎంత సేవ్ చేస్తానంటే 2000 రూపీస్ సేవింగ్స్. ఆల్రెడీ మీకు తెలుసండి, సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా ఈక్వేషన్, అంతే కదండి. ఇప్పుడు మనకి 100 రూపీస్ ఇస్తారు మన పేరెంట్స్, దాంట్లో మనం ఒక 40 రూపీస్ ఖర్చు పెట్టుకుంటే ఇంకా మన సేవింగ్స్ ఎంత ఉన్నట్టండి 60 రూపీస్. సో ఇన్కమ్ అంటే 100 రూపీస్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే 40 రూపీస్ మనం ఖర్చు పెట్టినది. సో 100 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60 అనేది సేవింగ్స్ అవుతుంది. లెట్ us see the క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. రేషియో ఆఫ్ దర్ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్ 9:7 మనకు తెలుసండి. 9:7 ఇన్కమ్ వచ్చేసి ఇలా ఉంది. See this రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్ ఈజ్ 9:7. ఓకేనా, ఇన్కమ్ యొక్క రేషియోస్ 2 పర్సన్స్కి, ఒకతనికి 9 ఉంది, ఒకతనికి 7 ఉందండి. సో ఈ రేషియోని నేను ఇన్కమ్ని ఎన్ని తీసుకుంటానంటే ఎక్స్గా తీసుకుంటాను, ఇన్కమ్ని, ఎక్స్పెండిచర్ని వైగా తీసుకుంటాను. సో ఇన్కమ్ని ఎక్స్ కదా, సో 9x, ఫస్ట్ పర్సన్ని 9x, సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ 7x. ఓకేనా, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నానండి. సో నెక్స్ట్ సి రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2 పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు 4:3. సో ఎక్స్పెండిచర్ అంటే వై తీసుకున్నాను. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 4y, సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 3y. ఇప్పుడు ఏం చేస్తామంటే సేవింగ్స్ ఎలా తీసుకుంటామంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఏముందండి ఇక్కడ, ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్, ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్స్ అంటే 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ ఎంత అండి, బోత్ దానికి 2000. దట్ ఈస్ ద ఈక్వేషన్. సో 9x ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్, ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్, 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2000 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఇన్కమ్ మైనస్ సెకండ్ ఎక్స్పెండిచర్. సో 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000. దట్ ఈస్ ద 2 ఈక్వేషన్స్. సి బోత్ సేవింగ్స్ 2000. సో 9x మైనస్ 4y అంటే 9x అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ మైనస్ ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 2000. సెకండ్ ఈక్వేషన్, సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ మైనస్ సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 2000 సేవింగ్స్. ఓకేనా, ఈ 2 ఈక్వేషన్స్ ఎక్కడ ఈక్వలేషన్ లేవండి. సో వైని ఈక్వల్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఎక్స్నైనా ఈక్వల్ చేసుకోండి, వైనైనా ఈక్వల్ చేసుకోండి. సో ఎక్స్ని ఈక్వల్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తానండి. సో ఇట్ విల్ బికమ్ 27x మైనస్ 12y ఈజ్ ఈక్వల్ టు 6000. సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయాలి కదా. సో 28x మైనస్ 12y ఈజ్ ఈక్వల్ టు 8000. సో బోత్ హ్యావింగ్ సేమ్ సైన్. సో సైన్ అనేది చేంజ్ చేస్తాను సెకండ్ ఈక్వేషన్కి. సో ఇట్ విల్ బికమ్ క్యాన్సిలేషన్ y వాల్యూ. సో ఎక్స్ చూడండి, 28 నుంచి 27 పోతే ఎక్స్. సో మైనస్ బిగ్ వాల్యూ హ్యావింగ్ మైనస్, సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8000 నుంచి 2000 పోతే 6000 పోతే 2000. ఇట్ విల్ బికమ్ ఆల్సో మైనస్ 2000 బికాస్ హ్యావింగ్ 8000 హ్యావింగ్ మైనస్. సో మైనస్ విల్ బీ ద క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000. ఎక్స్ అంటే ఏంటండి, ఇన్కమ్ సంబంధించింది. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్, అక్కడ మిమ్మల్ని క్వశ్చన్లో అడిగింది కూడా ఎక్స్పెండిచర్ అడగలేదండి, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ గురించి అడుగుతాడు. అంటే వై వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా అండి? ఓకేనా, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ మీకు కావాల్సింది ఎక్స్ వాల్యూవే ఇక్కడ.
ఓకేనా, బికాజ్ ఆఫ్ ఇన్కమ్ యొక్క వాల్యూవే కావాలి, ఇన్కమ్ యొక్క ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూవే కావాలి. ఓకేనా, వై అవసరం లేదు. సో ఎక్స్ వరకే కనుక్కున్నాను. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత అండి, 9 × 2 2000 దట్ ఈక్వల్ టు 18,000. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత 18,000. సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత అండి 14,000. సో దట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ దేర్ మంత్లీ. See the second one. The sum of the 2-digit number and the number obtained by reverse the digit is 66. If the digits of the number difference by 2, find the number, how many such numbers are there. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండి. సీన్ యువర్ టెక్స్ట్ బుక్స్. క్వశ్చన్ చూడండి కొంచెం బాగా. ది సమ్ ఆఫ్ అంటే సమ్ చేయాలంట అండి. ది సమ్ ఆఫ్ 2-digit నెంబర్స్ అంటే 2-digit నెంబర్స్ అంటే అప్పుడు నాకు ఏమేం కావాలి, యూనిట్స్ ప్లేస్ కావాలి, టెన్స్ ప్లేస్ కావాలి. ఓకేనా, 2-digit నెంబర్స్ కావాలి. సో అండ్ ద నెంబర్ ఏమని ఇచ్చాడండి, సమ్ చేయాలంట. ఏదాన్ని క్వశ్చన్ బాగా చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ద 2-digit నెంబర్. 2-digit నెంబర్ అంటే ఏంది, టెన్స్ ప్లేస్ అని. 10, 11 అప్ టు 99 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అన్నాడు. నెంబర్ అంటే ఏం కావచ్చు, అది 1 2 3 4 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 1 2 అంటే యూనిట్ అండ్ ద నెంబర్ అంటే అది యూనిట్స్ ప్లేస్ అని. 2-digit నెంబర్ అంటే టెన్స్ ప్లేస్ అని. ఈ రెండింటిని ఏం చేయాలంటే సమ్ చేయాలంట. అది దాని మీనింగ్. సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్. అక్కడి వరకు చాలు క్వశ్చన్. ఓకేనా, ఎక్కువ చదవద్దండి. ది సమ్ ఆఫ్ ద 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అంటే అండ్ ద నెంబర్ అంటే కన్నా 1 2 3 4. 2-digit నెంబర్ అంటే 11 10 నుంచి 99 వరకు 2-digit నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు. సో టెన్స్ ప్లేస్ ఉంది, యూనిట్స్ ప్లేస్ ఉందని దాని మీనింగ్. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. టెన్స్ ప్లేస్ని ఏమనుకుందాం, వై అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ద నెంబర్ వరకు అయిపోయింది. అప్టైన్డ్ బై రివర్స్ ద డిజిట్. అప్టైన్డ్ బై రివర్స్ ద డిజిట్ అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకుంటానంటే చూడండి, స్క్రీన్ మీద చూడండి. లెట్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. యూనిట్స్ ప్లేస్లో ఉండేదాన్ని ఎక్స్ అనుకుంటున్నానండి. డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు వై. టెన్స్ ప్లేస్లో ఉండేదాన్ని వై అనుకుంటున్నా. ఓకేనా. సీ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లైన్ మాత్రం చూడండి. ది సమ్ ఆఫ్ 2-digit నెంబర్. 2-digit నెంబర్ అంటే ఏంటండి, 10 ఉండొచ్చు, లీస్ట్ నెంబర్ కాబట్టి. ది సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అంటే టెన్స్ ప్లేస్ అని. అండ్ ద నెంబర్ అంటే 1 లీస్ట్ నెంబర్ అంటే 1 అంటే ఏంది, అది యూనిట్స్ ప్లేస్ అని. ఆ రెండింటిని ఏం చేయాలంటే సమ్ చేయాలంట. అదే కదా, ది సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అంటే ఆ రెండింటిని సమ్ చేయాలంట. అయిపోయింది. అంటే సమ్ చేస్తాను. అదో ఫస్ట్ లైన్ చూడండి స్క్రీన్ మీద. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10y. ఆడ 10 ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ పక్కన యూనిట్స్ కదా, యూనిట్స్ అంటే ఏం రాయొచ్చు అంటే 1. యూనిట్స్ అంటే లీస్ట్ నెంబర్ యూనిట్స్లో 1 ఏముంటుంది, 1. సో 1x అని దాని మీనింగ్. ప్లస్ టెన్స్ ప్లేస్ ఇన్ వై అన్నాడు. టెన్స్ ప్లేస్ ఇన్ 1 అంటే కదా, టెన్స్ ప్లేస్లో ఉండే మినిమం నెంబర్ ఏంటంటే 10 కదా. 10 అంటే 9 అనేది ఏమవుతుంది, యూనిట్స్ ప్లేస్ అయిపోతుంది. సో 10 అనేది లీస్ట్ నెంబర్. సో 10y. ఇక్కడ 1x ప్లస్ 10y అనేది దాని మీనింగ్. ఓకేనా, అది దాని మీనింగ్ నెంబర్ అంటే కన్నా. సో ఆ రెండు నెంబర్ని సమ్ చేసినాను కదండి. సో యూనిట్స్ ప్లేస్ అంటే ఏంది, ఎక్స్ తీసుకున్నా, ప్లస్ 10y అంటే టెన్స్ ప్లేస్ 2-digit నెంబర్ని. అయిపోయింది. అదే కదా ఆడ క్వశ్చన్లో ఇచ్చిన టెక్స్ట్ బుక్లో. ది సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ అంటే నెంబర్ అంటే ఏం తీసుకున్నా, ఎక్స్ తీసుకున్నా. 2-digit నెంబర్ అంటే వై తీసుకున్నా. ఆ రెండింటిని సమ్ చేయాలంట. సో ఎక్స్ ప్లస్ వై అనకూడదు. 1x అంటే నెంబర్ యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ ఉంది కాబట్టి 1x 1 అప్లై చేసిన. టెన్స్ ప్లేస్లో లీస్ట్ నెంబర్ వచ్చేసి 10 కాబట్టి అది తీసుకున్నా. యూనిట్స్ ప్లేస్లో లీస్ట్ కాబట్టి 1x ప్లస్ 10y అని. 1x ప్లస్ 10y అని ఆ నెంబర్ టోటల్గా. ఓకేనా, ఆ సమ్ చేసినప్పుడు 1x ప్లస్ 10y. చూడండి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్. అప్టైన్డ్ బై రివర్స్ ద డిజిట్. ఆ వచ్చిన నెంబర్ని మొత్తం రివర్స్ చేయాలంట. అంటే ఎక్స్ ఉంది, వై ఉంది. ఓకే, ఎక్స్ ఉంది, ఫస్ట్ ఎక్స్ ఉంది, సెకండ్ వై ఉంది, అట్లే పెట్టేయండి. ఎక్స్ను వైని అట్లే పెట్టేయండి.
ఓకేనా. ఫస్ట్లో ఎక్స్కి ఏముందండి 1 ఉంది కదా పక్కన, ఏం లేకపోతే 1 ఉంటుంది. ఆ 1ని రివర్స్ చేయాలా, అదే దాని మీనింగ్. రివర్స్ ద డిజిట్ అన్నాడు అంటే ఆ 1 అనేది y దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆ y దగ్గర ఉండే 10 x దగ్గరకు వచ్చేస్తుంది. సో 10x + y అది రివర్స్ నెంబర్ అంటే. అర్థమైందా అండి. ఎక్స్ వై ఎట్లే ఉంటుంది, ఎక్స్ అనేది ఫస్ట్ టర్మే, వై అనేది సెకండ్ టర్మే. సో సెకండ్ టర్మ్లో ఉన్న 10 ఫస్ట్లోకి వచ్చేస్తుంది, ఫస్ట్ టర్మ్లో ఉన్న 1 న్యూమరికల్ నెంబర్ అనేది సెకండ్ టర్మ్లోకి వెళ్ళిపోతుంది. సో 10x + y అండర్స్టూడ్, దాన్ని రివర్స్ నెంబర్ అని పిలుస్తాం. ఓకేనా. ఏదైనా నెంబరు ఇప్పుడు నా దగ్గర 11x + y ఉన్నిందనుకో. ఓకేనా. 11x + y ఉందనుకో, దాని రివర్స్ ఆర్డర్ ఏమవుతుందండి, 11x + y రివర్స్ డిజిట్ 11x + y ఏమవుతుందండి, x + 11y అయిపోతుంది. దట్ ఈస్ ద రివర్స్. సో దట్ ఈస్ ద రివర్స్ నెంబర్ ఎంత వచ్చిందండి మనకు, సమ్ చేసి ఉంటే x + 10y, దాని రివర్స్ నెంబర్ వచ్చేసి 10x + y. ఓకేనా. అదే అక్కడ ఇచ్చింది క్వశ్చన్లో. ది సమ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ అంటే 10y అండ్ ద నెంబర్ అంటే x + 10y, ఆ రెండింటి ఏం చేయాలంటే సమ్ చేయాలంటే అదే సమ్ ఆఫ్ ద 10 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్. అక్కడి వరకు చదవండి. ఓకేనా, అది దాని మీనింగ్. ఓకేనా, అంటే x + 10y అని. నెక్స్ట్ అప్టైన్డ్ బై రివర్స్ ద డిజిట్, ఆ నెంబర్స్ని మొత్తం ఏం చేయాలంట అండి, రివర్స్ చేయాలంట. సో ఏమవుతుందండి, 10x + y అయిపోతుంది, ఈజ్ 66. అంటే ఆ టోటల్ని, ఆ నెంబర్ని, ఆ రివర్స్ నెంబర్ని రెండింటిని ఏం చేయాలంటే అండి, సమ్ చేయాలంట. అదే దాని మీనింగ్. మొత్తం ఫస్ట్ లైన్ అంతా మీనింగ్ అదేనండి. చూడండి, అకార్డింగ్ టు ద ప్రాబ్లం. సో x + 10y నెంబర్ ప్లస్ రివర్స్ నెంబర్ 10x + y ఈజ్ ఈక్వల్ టు 66. సో x యాడ్ చేస్తే 11x + 11y ఈజ్ ఈక్వల్ టు 66. 11 కామన్ తీసాను, 11 × x + y ఈజ్ ఈక్వల్ 66. సో x + y ఈజ్ ఈక్వల్ టు 66/11. 11 1s 11 6 సో x + y ఈజ్ ఈక్వల్ టు 6. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. సీ ద సెకండ్ లైన్. ఫస్ట్ లైన్లో లాస్ట్లో చూడండి, ఇఫ్ ద డిజిట్ ఆఫ్ ద నెంబర్ డిఫరెన్స్ బై 2 అంటే ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫరెన్స్ బై 2 అంటే మనకు వచ్చిన నెంబర్స్ ఇప్పుడు ఏమేమి వచ్చాయండి, x + y ఈజ్ ఈక్వల్ టు 6 కదా. అంటే ఓకేనా, ఈ 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేయాలంట. డిఫరెన్స్ చేసి ఎంత అంటే ఈక్వేషన్ 2 అంట, అది సెకండ్ ఈక్వేషన్. సో x - y ఈజ్ ఈక్వల్ టు 2 అని దాని మీనింగ్. ఓకేనా, x - y ఈజ్ ఈక్వల్ టు 2. సో దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. చూడండి, సెకండ్ ఈక్వేషన్ మాత్రం డైరెక్ట్గా ఇచ్చినాడు. ఓకేనా, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్, వచ్చిన నెంబర్స్ x y వచ్చినాయి కదా, దానిలో డిఫర్ చేయాలంట. డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ డిఫర్స్ బై 2. సో x - y ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో చేద్దాం. ఎందుకంటే y అనేది 2 డిఫరెన్స్ సింబల్తో ఉండే. సో y విల్ బి ద క్యాన్సల్. 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 4. x వాల్యూ కనుక్కున్నాం. ఇంకా ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కన్నా y వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, x + y ఈజ్ ఈక్వల్ టు 6. సో 4 + y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 2 విల్ కమ్. సో x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. ఓకేనా, x ఎంత వచ్చిందండి 4, y వాల్యూ ఎంత వచ్చిందండి 2. వాట్ దే ఆస్క్డ్ ఫర్ యూ, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఎలాంటి నెంబర్స్ వస్తాయని అడుగుతాడు. ఈ x వాల్యూ y వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే చూడండి ఆన్ ద స్క్రీన్, నెంబర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెంబర్లో, రివర్స్ నెంబర్లో. x అంటే ఎంత వచ్చిందండి, 4. సో ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 10 × 2, 4 + 10 × 2 ఏమవుతుందండి 4 + 20. 4 + 20 అంటే 24. అంటే ఒక ఆన్సర్ 24. ఇంకోటి రివర్స్ నెంబర్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 10 × 40 + 2, సో 40 + 2 42. అంటే 24 ఒక నెంబరు, 24 నెంబర్ని రివర్స్ చేస్తే 42, అంతే కదండి. అదైనా ఈజీ. ఓకేనా, నెంబర్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఎంత వచ్చింది x + సో 4 + 10 × 2, సో 24ని రివర్స్ చేస్తే 42, అట్లయినా కరెక్టే. సో ఆ 2 నెంబర్స్ ఏంటంటే దేర్ ఫోర్ ద నెంబర్స్ ఆర్ 42, 24. అవి అండి నెంబర్స్. ఈ క్వశ్చన్ ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ నాకు కాల్ చేసి అడగండి. సీ ద నెక్స్ట్ వన్.
the larger of two supplementary angles exceeded the smaller by 18 degrees అండి. అది అక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి, 18 degrees. ఫైండ్ ద యాంగిల్స్కి కంపల్సరీ డిగ్రీస్ ఉండాలి, లేకపోతే హాఫ్ మార్క్ కట్ చేస్తారు అక్కడ. ఓకేనా. ది లార్జర్ ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమనండి, మీకు ఆల్రెడీ తెలుసు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 of the supplementary angles are, so a plus b is equal to 180. సప్లిమెంటరీ అంటే 180 కదా, సో a plus b లేదా x plus y ఏదో ఒకటి వేరియబుల్స్ తీసుకుంటే x plus y is equal to 180. ఇంకొక ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చేసాడు. ద లార్జర్ ఆఫ్ ద 2 supplementary angles exceeds the smaller by 18. లెట్ us see the screen. ఆన్సర్ చూడండి. ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. సో లెట్ ద లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటాను. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏమి ఇచ్చాడండి ఫస్ట్ టైంలో చూడండి క్వశ్చన్లో. ది లార్జర్ ఆఫ్ ద 2 supplementary angles, లార్జర్ నెంబర్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18. ఓకేనా, అంటే దీనికన్నా అది పెద్దదంట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 18, అక్కడ 18 degrees అని రాసుకోండి, నేను స్క్రీన్ మీద తప్పు రాసినాను, 18 degrees. సో బై కమింగ్ టు దిస్ సైడ్ వై ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ మైనస్. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా, లేదంటే అంత ఈక్వేషన్ అయినా ఒక సైడ్ తెచ్చుకోండి, నో ప్రాబ్లం, ఎట్లా చేసినా నో ప్రాబ్లం. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18, దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఒక ఈక్వేషనే ఇచ్చాడండి మనకు, సెకండ్ ఈక్వేషన్ ఇవ్వలే. సెకండ్ ఈక్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద 2 supplementary angles ఆర్ 180 degrees. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180, అది రాసా డైరెక్ట్గా. ఓకేనా, 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే వై విల్ బి ద క్యాన్సల్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 198. సో x ఈజ్ ఈక్వల్ టు 99 degrees. ఓకేనా, డిగ్రీస్ కంపల్సరీ ఉండాలి. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో y వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ద x వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. సో y ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 99, ఇట్ విల్ బికమ్ 81. సో బిగ్గర్ వన్, x అంటే బిగ్గర్ వన్ కదా. సో లార్జర్ యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 99, స్మాలర్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 81 degrees. So that is the problems.